సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నిన్నెవరు అడగలే కమిట్మెంట్లు కానీ అలాంటివి ఏమి అడగలే. చెప్పు ఎప్పుడు అడగలే. ఎవరు అడుగుతారు అబ్బాయి? ఎందుకు అడగరు? బాగుంటావు మంచిగా. కొంతమంది అడుగుతూ ఉంటారు లైక్ ఇలా రగ్గడ్లకు మంచిగా మాస్గా ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా నచ్చొచ్చాము. ఎవ్వరు అడగల నన్ను ఇండస్ట్రీలో. అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా, బ్రదర్ లాగా, ఒక కొడుకులాగా, కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవ్వరు అడగరు. ఓకే, అది పెళ్లి చేసుకుంటావా? పట్రా ఉన్నాను అమ్మాయినా? రే 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 ఎర్రగా అయిపోతున్నావు, సిగ్గుపడతానావు. కాదు చెప్పు. కాదు, నువ్వు అమ్మాయిని పట్టరా అని నువ్వెందుకు ఎర్రగా అయిపోయావు నాకు అర్థం కాదు. సడన్ గా డార్లింగ్ ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి, ఆడు బొగ్గలు చూడండి ఎంత ఎర్రగైనా. చాలా తెల్లగా ఉంటాను కదా అలా. చెప్పు, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఎవరన్నా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా. దొరకాలి కదా. చూస్తావా ఎప్పుడైనా? చూడడం ఏంటి అంటే ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే 9 o'clock సో అండ్ సో పర్సన్ స్కెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరో చెప్తున్నారా? అట్లా చూడడం అనేది కాదు. ర్యాండమ్ గా ఎవరన్నా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్. అది ఇద్దరికి నచ్చాలి, ఆ తర్వాత ఇది అవుతుంది. ఓకే, జనాల మాటలు పట్టించుకుంటావా నువ్వు? జనాల మాటలు పట్టించుకుంటావా? నచ్చితే పట్టించుకుంటా. అంటే నేను పొగిడినే పట్టించుకుంటా. పొగడక్కర్లా, నీకు పొట్ట ఎక్కువైంది కొంచెం తగ్గించు, యాబ్స్ చేయని ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా. ఓకే, అలా అంటే పాజిటివ్గా అవనక్కర్లా. ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో, అది నేను కాదనుకో, సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా. డార్లింగ్ నేను ఇది కాదు, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు, నాకు కోపం ఉంటుంది, కూల్గా ఎలా ఉంటాను నేను ఎప్పుడు కూల్గా ఏమి ఉండను, హాట్గా ఉన్నప్పుడు కనిపించండి. హాట్ అంటే ఆ హాట్ కాదు, కోపం వచ్చినప్పుడు కనిపించండి, ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా. I don't give a negative image of myself. I mean false image of myself actually. Okay. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా. దేవుని బాణంతో గట్టిగా ఎందుకు? ఇష్టం కాబట్టి, నాకు శివుడు అంటే ఇష్టం, నమ్ముకుంటా. అంటే ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల? ఏమైనా వస్తుందని నమ్ముతావా? అలా జనాలందరూ నమ్మేది అందుకే కదా. జనాలు అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి? సరే, నువ్వు ఎందుకు నమ్ముతావు? నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా. నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు. ఆయన ఏం వరాల లిస్టు ఏం అడగను, ఇది నాకు నువ్వు ఇవ్వలేదు, అబ్బా నీతో మాట్లాడను, నీకు పూజ చేయను, అట్లాంటిదే ఉండదు. మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, నీతో నన్ను మాట్లాడను, అట్లాంటిది ఏమి ఉండదు నాకు. జస్ట్ ఐ లవ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్, వైబ్రేషన్స్ అంతే. అంతేగాని ఇదిగో నా వరం ఇది రేపటికల్లా నెరవేరిపోవాలి ఇట్లాంటివి నాకేం ఉండవు. నేను అసలు కోరికలే కోరండాలి, ఆయనకి తెలియదా నాకేం చేయాలి. టాటూస్ కూడా దేవుడే కదా. రైట్ హ్యాండ్కి దేవుడు ఎక్కువ ఉండవు, బ్యాట్మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్కి దేవుడు ఉంటాయి, అండ్ మా దేవత ఉంటుంది. అది ఏంటి ఆ టాటూ ఏంటి? అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవతది. అదే చూపి ఒకసారి. అక్కడ నువ్వు రాయించుకొని దాన్ని టాటూ ఏం చేసుకున్నావా? ఎందుకు ఆటోగ్రాఫ్ తీయించుకున్నాను. ఐ మీన్ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను, చేతి మీద ఎందుకని ఆవిడ అడిగారు. అంటే ఏం పర్లేదు, దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్నా. అయ్యో ఎందుకు అన్నారు. అంటే ఏం పర్లేదు, మా అమ్మ చేయి ఎక్కడ ఉంది, నాకు మీ పాటలు విని పెరిగాను, మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్, అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు, ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషెస్ చిత్ర గారు అని ఉంటుంది, డేట్ 29/7/2025 విత్ డేట్. ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుంది. చెన్నైలోనే చేయించుకుని వచ్చేసా. చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసా.
మరి పెన్నుది పోతుంది కదా. నీకు చిత్ర గారు అంటేనే ఇష్టమా లేకపోతే ఇంకా వేరే సింగర్? చిత్ర గారు ఇస్ మై ఫేవరెట్ సింగర్. ఐ మీన్ ఫీమేల్ సింగర్స్లో. యా, ఓకే. మేల్ సింగర్స్? మేల్ సింగర్స్లో ఎక్కువ మంది ఉన్నారు. కాదు నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకలా ఉంటే రాజకీయం అని అంటారు. సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి, తొక్కిసలాట్లు, ఎక్కడాలు తొక్కడాలు అని అంటారు. ఎంతవరకు అది వాస్తవం? ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడాలు తొక్కడాలు ఎక్కడ లేవు. సినిమా ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా, లేకపోతే ఐటీఎస్లో లేదా, లేకపోతే స్పోర్ట్స్లో లేదా? అది ఉందని మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి, మరి తొక్కిసలాట్లేదా? స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదా? అన్నీ లేని రంగం ఏంటి? కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా, లైక్ నీ దానికి వస్తే లేదు. నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్, ఇట్స్ విత్ గ్లాస్. మిగతా అన్నీ ఒక హర్యానా కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో, ఎవరైతే తోపు ఉన్నోడు తొక్కివేయబడ్డాడో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్. సినిమా ఇండస్ట్రీ ఇస్ విజిబుల్ టు ఎవ్రీబడి, అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే. మిగతా రంగాల్లో లేదని కాదు, 4 గోడల మధ్య జరుగుతుంది. ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి, మనదేమో గ్లాస్ ఉన్నాయి, అంతే తేడా. కానీ మరి నువ్వు ఎందుకు నువ్వు మంచి ప్లేబ్యాక్ సింగర్ కానీ నువ్వు మంచి వాయిస్ ఉంది నీకు, చాలామంది పొగిడారు. అప్పుడు 12 సంవత్సరాల క్రితం నువ్వు ఈటీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది పొగిడారు నీకు. అయినా కూడా నీకు ఎందుకు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏమైనా? నీ యారోగెన్సా? నాకు యారోగెన్స్ ఏం లేదు, నేను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాను. అది నాకు తెలుసు. సిగ్గు లేకుండా ఉంటా. చెప్పు. మంచిగా ఉంటావు, మంచిగా మాట్లాడతావు, అందరితో మనతో బాగానే ఉంటావు. ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా యారోగెంట్ అనలేదు, అందుకని మనకు అలాంటిది బయటికి కనిపించే అది ఏంట్రా ఇంత రఫ్గా మాట్లాడుతుంది, ఏంట్రా ఇలా ఉంటుంది, ఎందుకురా తనతో మనకి అని చెప్పా. లేదు, అలా అని ఎవరు అనుకోరే. మరి అందరూ అప్రోచ్ అయ్యి మాట్లాడతారు. ఎందుకు పాడలేదు? వాళ్ళ పాటకి నేను సూటబుల్ కాదనుకున్నారు, దట్స్ దేర్ చాయిస్. అలాగనుకుంటూ పోతే అవ్వదు కదా, నీ టాలెంట్ నువ్వు చూపించుకోవాలి కదా. నేను చూపించినా కూడా చూపించుకుంటున్నాను కదా, నేను వెళ్ళి షోలకి వెళ్ళి వేల మంది ముందు పాడుతున్నాను. అదే పాడుతున్నావు, అయినా కూడా రావట్లేదు ఎందుకా అని నీకు ఎప్పుడు అనిపించలేదా అని? అంతే, అందులో వాళ్ళ చాయిస్. అది వాళ్ళ చాయిస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్, అంతే. మన చేతిలో ఏముంటుంది బొక్క? ఎందుకంత మెల్లిమెల్లి మాట్లాడు. మన చేతిలో ఏముంటుంది బొక్క అంటే. అది హెల్త్ ఏమైంది? నాకు ఇందా చెప్పావు కదా హెల్తా సైన్స్ ఎక్కువ తాగడం వల్ల? లేదు మొన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీక్షలో ఉన్నప్పుడు ఒక 4 రోజులు షోస్ అవన్నీ తిరిగి వచ్చి ఒక్క బొద్దింక కనిపించిందని హిట్ కొట్టా 2 months బ్యాక్. అది అలర్జీకి, సడన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ అలర్జీకి లీడ్ చేసింది. ఆ తర్వాత ఐ వెంట ఆన్ ఓవర్సీస్ టూర్. ఆ తర్వాత తిరిగి వచ్చి ఇంకా పనుల్లో పడిపోయి మళ్ళీ షోస్కి ఎక్కువ తిరుగుతుంటాను నేను, షోస్ వీటిలో. అందుకని నెగ్లెక్ట్ చేసేసా. ఆ టైంలోనే కొంచెం ఆవిరి పట్టేసి ఇది చేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2-3 rounds ఆఫ్ యాంటీబయాటిక్ అయినా సరే కూడా ఇంకా మళ్ళీ వస్తూ ఉండింది, ఫీవర్ వస్తూ ఉండింది. నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా వీక్గా ఉన్నా కూడా నా గురించి వచ్చావు. అవును, నీ గురించి. అండ్ ఇంకా పోలీస్ యూనిఫామ్లో ఎట్లున్నాను, మీ ఇద్దరు పక్కనే ఉన్నారు చక్కగా. ఎవరిద్దరు? పాపను ఎప్పటి నుంచి అడుగుతున్నావు? 2 సార్లు పాపం అనుకోకుండా క్యాన్సిల్ చేసావు. హ్యాండ్ ఇవ్వడం జరిగింది, పెద్ద హ్యాండ్. సో ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇట్. సో కానీ నేను అనుకుంటుంది మరి ఎక్కువ తాగడం వల్లనేమో. సిట్టింగ్ లేస్తావు పోనీ? అరే తాగడం వల్ల నీకు ముక్కులో ఏమొస్తారో, ముక్కుతో తాగుతావా? ముక్కు బుర్రతో తాగుతావా? వెళ్ళిన లివర్ దొబ్బుద్ది అంతే. ఫేస్ కనిపించట్లేదు, లివర్ దొబ్బుద్ది అంతే, అంతకన్నా ఏం కాదు. అంతే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత సంపాదించావు నువ్వు ఇండస్ట్రీ ద్వారా? ఎప్పటికప్పుడే. ఏంటి నీకు ఇన్కమ్ సోర్స్ ఏంటి? నా ఇన్కమ్ సోర్స్ మై యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్షన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ అయితే మంత్లీ శాలరీ వచ్చేది. మధ్య మధ్యలో ఫ్రీలాన్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ నా షోస్ మెయిన్.
మెయిన్ ఇన్కమ్ ఇస్ మై షోస్. ఐ డూ లాట్ ఆఫ్ షోస్. ఇప్పుడు నా స్టేటస్ చూసామంటే ఇప్పుడు ఒక చోట ఉంటా, మళ్ళీ రేపు ఒక చోట ఉంటా, మళ్ళీ ఎల్లుండి ఇంకో చోట స్టేజ్ మీద ఉంటా. అవును, మొన్న కూడా నాకు అలాగే చెప్పావు, ఫోన్ చేస్తా నేను ఈరోజు ఉన్నా, రేపు కూడా వెళ్ళిపోతున్నావు కదా నువ్వు? రేపు ఏంటి? రాజమండ్రి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత షో ఉంది. రెస్ట్ తీసుకో. ఎందుకు? పరిగెడుతూనే ఉంటావు కదా, ఎందుకు? వెళ్ళేటప్పుడు నేను రాజమండ్రి దాకా పరిగెడుతూ వెళ్తున్నాను, కూర్చుని పడుకున్నాగానే కదా వెళ్తాను నేను. అవును, కానీ ఏదైనా హెల్త్ బాగు, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటా, అలా నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు? ఏం పని చేస్తున్నా రెస్ట్ తీసుకుంటా. ఇప్పుడు సరే, ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాను, ఇందాక కార్లో వెళ్తూ వెళ్తూ నేను నిద్రపోయాను, అంతే. అది రెస్టే కదా, నిద్రపోవడం. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ పవర్ నాప్ ఫర్ 45 minutes or 1 hour, ఇట్స్ స్లీప్ ఓన్లీ. యా, థ్యాంక్స్ టు ట్రాఫిక్ వి గెట్ 45 minutes ఆఫ్ నాప్. ఫస్ట్ టైం అనుకుంటా థ్యాంక్స్ టు ట్రాఫిక్ చెప్పింది. ఎందుకంటే హ్యాపీగా నాప్ వేయచ్చు ఇన్ కేస్ ఐఎమ్ నాట్ డ్రైవింగ్. ఒంట్లో బాగున్నప్పుడు డ్రైవ్ చేయను, అంతే. అవును, కానీ నార్మల్గా అయితే డ్రైవింగ్ నువ్వు చాలా బాగా ఇష్టం, గట్టిగా చేస్తావు. ఏ టైం అయినా ఏముంది, మిడ్ నైట్ అంతే. షో అయిపోయాక 12ంటికి చిలిపిగా అలాగ కొట్టుకొచ్చేయడమే నెక్స్ట్ 3 hours 4 hours తెలుసు నాకు బాగా. ఏ రాత్రి 5-4 అయినా కూడా టిఫిన్ కనిపిస్తుంది అది స్టేటస్. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? యాక్చువల్ ఒక క్వశ్చన్ ఉంది దానికి. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? నేను కట్టుకోవడం కూడా 5 minutes కట్టుకోగలను, పక్కన వాళ్ళకి కూడా 5 minutes కట్టగలను. టాలెంటెడ్ పర్సన్. అంటే లైక్ 12 years బ్యాక్ ఈటీవీలో ఒక సింగర్ నిన్ను అడిగారు కదా, అప్పట్లో నీవు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను. అడుగుతానే ఉంటారయ్యా, అన్నిట్లో అడుగుతానంట. మన జీతంలో ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడగలేదు మా ప్రదీప్. మరి ఎందుకు? బా నా వల్ల కాదబ్బు, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు? ఫ్రెండ్సా ఫ్యాన్సా? ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. లైక్ స్నిగ్ధ, నీకు యాక్చువల్ ఇండస్ట్రీలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ కెరియర్ నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? ఎలాగా చూసుకోవాలనుకోవట్లేదు, నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను తీసుకుంటాను. లక్కీలీ యా దే ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ ఇప్పుడు నోటిదోళ్ళ పంచులు వేసే క్యారెక్టర్లు, జనానికి గుర్తుండిపోయే క్యారెక్టర్లు. ఇప్పుడు మామూలుగా ఎట్లాగా రోడ్ మీదకి వెళ్తే గుర్తుపడతారు, దేవుడి దేవల్ల మనం గుర్తుండే క్యారెక్టర్లు, మంచి రోల్స్. యా 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 ఇలా వచ్చి వెళ్ళిపోయి మెరిసి గట్టిగా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు, మెరుపు అంత ఎక్కువ ఉండకపోయినా గుర్తుండే క్యారెక్టర్, అంతే కదా. మనకి సూటబుల్ మన వల్ల మైలేజ్ వస్తుంది, ఓకే వాళ్ళు నోటిదోళ్ళు వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు మనకు రోల్స్ ఇస్తారు, అవి చేస్తాం. నా సింగింగ్, నా షోస్ నేను చేసుకుంటూ ఉంటా, అది అలాగే నడుస్తూనే ఉంటుంది. ఐ ఎంటర్టైన్ పీపుల్, అది నడుస్తూనే ఉంటుంది, అంతే. ఇండస్ట్రీలో నీకు మంచి హీరోస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల నీకు ఏమైనా హెల్ప్ అయిందా? ఏమైనా యూజ్ అంటే కాదు, ఫ్రెండ్స్. ఐ ప్రిఫర్ డిస్కసింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ మూవీస్. కూర్చుంటాం, హ్యాపీ కూర్చుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం, అంతే. నేను అరే నువ్వు ఏం చేస్తున్నావురా, ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి, లేకపోతే మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా, మీ ఆఫీస్కి వస్తా, ఆ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ నువ్వు చెప్పి రాయించు, ఇట్లాంటి బొక్క భూషణాలు నా దగ్గర ఉండవు. కలిసామా, శుభ్రంగా చిల్లయ్యామా, వెళ్ళిపోయామా, అంతే. అంతే. I don't like to link personal thing with the professional thing. నువ్వు ఎవరిని జస్ట్ బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నాకు రోల్ ఇవ్వనక్కర్లేదు, ఇప్పించనక్కర్లేదు. ఎవరిని అవకాశం అడగవా డైరెక్టర్ని? కొంతమంది ఎత్తుమే కూర్చొని అడుగుతా, నందిని రెడ్డిని కానీ, ప్రవీణ్ సత్తారుని కానీ, ఇంకా ఉన్నారు పవన్ సాధినేని, వీళ్ళందరినీ ఎత్తుమే కూర్చుంటా. బా రోల్ ఓకే, ఈ రోల్ మనకి సెట్ అవుతుంది. అడగకపోయినా కూడా ఇండస్ట్రీలోని రోల్స్ ఎవరని చెప్పి విన్నా. అడగకపోయినా కూడా అంటే వాళ్ళు వెనక తిరిగి వాళ్ళతోని ట్రావెల్ చేసి రోల్స్ అని అంటేనే తప్ప, లేకపోతే రోల్స్ ఎవరని చెప్పి నేను విన్నా. అంటే అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు నా డైలీ లైఫ్లో ఉన్నా, నేను ఒక స్క్రిప్ట్ ఇది ప్లాన్ చేసుకుంటున్నా, అది చేసుకుంటున్నా, నాకు 2 నెలల క్రితం కలిసిన వాళ్ళు నాకు గుర్తురారు కదా, వాళ్ళే ఈ రోల్కి పర్ఫెక్ట్ సూట్ అవ్వచ్చు. కాకపోతే డైలీ ఈ పనుల్లో పడి మనం మర్చిపోతాం.
అందుకని మేబీ అలా అంటారేమో అని నా ఫీలింగ్. దట్స్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఎట్ ఇట్, లుకింగ్ ఎట్ ఇట్ యాక్చువల్లీ. అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు వాళ్ళ పద్ధతి ఏంటో నాకు తెలియదు. నేనైతే ఇలాగా అనుకుంటా, ఎందుకంటే మనకి వి మీట్ సో మెనీ పీపుల్, వీ డోంట్ రిమెంబర్. అందుకే తిరిగితే మనం అలా వస్తున్నాడు కదా అరే దీనికి మొన్నే కలిసాడా? తనతో కలిసింది, తను ఈ రోల్కి సూట్ అవుతుంది అని టప్పని తగలచ్చు. అదే 2 నెలల ముందు అయితే గుర్తురాదు కదా. అవును అవును. అది నేను అనుకుంటున్నాను. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. కదా సింగర్గా మధ్యలోనే చాలా గ్యాప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఎవరు అవకాశాలు ఇవ్వలేదు అంతే. లైక్ నువ్వే ప్రొడ్యూసర్ చేసుకొని చేస్తావు కదా, ఎందుకు చేసేదానివి కదా, లేదా ఇప్పుడు చేసుకోలేదా? ఎప్పుడు నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. నాకు ఐ మీన్ యాక్టింగ్లో ఇది పడిపోయాను. ఆ తర్వాత నాకు షోలు నాకు జరుగుతున్నాయి. కానీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ వచ్చింది కదా మధ్యలో, నీకు ఇండస్ట్రీకి జనాలకి ఎప్పుడు గ్యాప్ రాలా, ఇండస్ట్రీకి ఎప్పుడు గ్యాప్ వచ్చింది? అదే సింగింగ్కి అసలు నేను పాడతానని చాలా మందికి తెలీదు. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తోనే నా షోలన్నీ యాక్చువల్ కమెడియన్ అని బాగా పరిచయం, కమెడియన్ పరిచయం. అలా నోట్ కానీ అయిపోయింది. నువ్వు అవుదాం అనుకున్న సింగర్ కదా మరి. బట్ అదే నేను పాడతానని తెలియదు కాబట్టి ఆ జనానికి ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తో చాలా ఈవెంట్స్ గట్టిగా సక్సెస్ అవుతూ ఉంటాయి. అవును కానీ బేసిక్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటావా లేకపోతే ఏంటి, లైక్ అంటే ఏదొచ్చినా చేసేద్దాం అని అనుకుని ఉంటావా, లేకపోతే ఒకటి దాని మీద కూర్చుంటావా అని? అంటే ఇలా యాక్టింగ్ వెళ్ళిపోతాం, సింగింగ్ చేసేద్దాం. యాక్టింగ్ అంటావా అంత ఎక్కువ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ నువ్వు చేసినవి గుర్తింపు వచ్చాయి, చేసినవి వచ్చినాయి. అది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలంటే ఆ డైలాగ్ నోన్ చేసుకుని ఏదో నోటిదోల ప్రకారం ఇది డైలింగ్, ఈ డైలాగ్ బాగుంది, ఓకే ఇది పేలట్లేదు, ఇలా అందాం, అట్లాగా అయిపోయినాయి. ఇప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ రాలా, చాలా తక్కువ వచ్చిన. టైగర్లో ఒకటి, ఇంకో దాంట్లో ఒకటి, అది ఏడ్చే సీన్లు వచ్చినాయి. దాంట్లో చుక్కలు కనిపించినాయి. నాకు కొంచెం కష్టపడ్డాను. అదర్ దెన్ దట్ అంత యాక్టింగ్లో ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టు పుట్ మచ్ ఎఫర్ట్ ఇన్ దాట్. ఎందుకంటే మనకు రియల్ లైఫ్లో కూడా అంత యాక్టింగ్ ఏమి రాదు, వచ్చుంటే బాగుపడేవాడు. సో రియల్ లైఫ్లో అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఓకే, శుభ్రంగా హీరో ఎలాగో ఫ్రెండ్ అయిపోతారు, హీరోయిన్ ఫ్రెండ్ అయిపోద్ది, శుభ్రంగా అందరం చిల్ అవుతూ నిజంగా ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను అలాగే మాట్లాడేసుకుంటా, అయిపోతుంది. ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు, ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదు, ఎమోషనల్ సీన్స్ ఎక్కడ అంటే రియల్ లైఫ్ ఆ రియల్ లైఫ్లో ఎందుకు సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఏం సిచ్యువేషన్స్ ఉంటాయి డార్లింగ్, బొచ్చుడు ఉంటాయి. ఎందుకుండవు? రోజు ఏడుస్తావు ఎప్పుడైనా? రోజు ఏమి ఏడవను, ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. ఏమో మేబీ సినిమా ఏమైనా సీన్ మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే అది కనెక్ట్ అయిందా, మంచి పాట వచ్చి అందులో ఎమోషనల్ సీన్ వచ్చి కనెక్ట్ అయినా కారుతుంది అంతే. కారుతుంది. నేను మీ ఇంటర్వ్యూ చదివిందా చూశానని చెప్పాను కదా, ఒక షోలో ఇప్పటి వరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని అన్నాను. ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని చెప్పావు. అంటే ఏది నిజం? పాస్ట్ ఒక స్టోరీ అంటే నాకు ఫస్ట్ ఒక షోలోనే నాకు అసలు పాస్టే లేదు, నాకు అసలు లవ్వే లేదు, నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అన్న. అంటే నేను అదే అంటున్నా ఇందాకంటే, ఓపెన్ అవుతావా, ఎంత పెట్టుకుంటావా, లేకపోతే ఇలా మాట్లాడాలని అనుకొని మాట్లాడతావా అంటే ఒక టైంలో గుర్తు రావాలి. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది. ఉంటాయి, దెర్ విల్ బి ఫ్లింగ్సా అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి, లేకుండా ఎవడు ఉండడు. ఫ్లింగ్ ఒకానొక టైంలో ఉంటాయి. అంటే ఏ ఉంటాయి మామూలుగా యూ గెట్ కనెక్టెడ్. అవి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే పట్టమంటారు. ఎందుకు వర్కౌట్ అవ్వవు? అంటే నీకు నచ్చితే అవతల నచ్చాలని లేదు కదా రూలు. అంటే కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా. అది డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా విడిపోతారు. సి ఏ రిలేషన్షిప్ అన్నా ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది డార్లింగ్. ఏ రిలేషన్షిప్ అని తీసుకో, మదర్ అండ్ ఫాదర్ తీసుకో, బామ్మ తాత అన్న తీసుకో, ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది. అవును, ఓకే. అండ్ ఒకళ్ళు తగ్గుతారు, లవ్ ఎక్కువ వాళ్ళు తగ్గుతారు.
అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు. అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు. సో అలాంటివి జరగనప్పుడు బ్రేకప్స్ అవుతాయి. ఓకే, నాకు తెలియక నీకనేది తెలియదా? చిలిపి నాటి నిజం నీ కౌంట్ ఎంత? రిలేషన్షిప్ కౌంట్ 1. ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకెళ్ళిపోవాలి నేను. నిజం చెప్పు, చిక్కుపడకు. లేదు, ఒకటే ఒక మాట పడకు. ఒకటే రిలేషన్షిప్ నాకు. నీకెన్ని చెప్పు? ఒకటేనా? నీకెన్ని చెప్పు? నమ్మేసా. మాకు నమ్మకం లేదు దొరా. నువ్వు చెప్పు. నాకు నిజంగా నమ్మకం లేదు దొరా. నీకెన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి? నాకా 2-3 ఉండి. రిలేషన్షిప్స్, ఫీలింగ్స్ నీకెన్ని చెప్పు. ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా, నేను ఫస్ట్ అడుగుతున్నాను, వాడు చెప్తున్నావు, నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు ఫ్లింగ్స్ అని వెంటనే మళ్ళీ బొగ్గ ఎర్రగైపోయాడు. మళ్ళీ అయ్యింది, రెండుగా అవుతుంది. మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు. దానికి క్లోజ్అప్ జూమ్. అంటే అంత ప్యూర్గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు ఎన్ని ఫ్లింగ్స్? లేవు నాకు అసలు. సాయిరామ్ సాయిరామ్. ఎందుకు ఆ చూపు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే కిరణ్ బేడే వేషంలో ఉన్నాను కదా, సో ఖైదీని చూసినట్టు చూడాలంట. అందుకని నువ్వు పోలీస్ యూనిఫామ్లో ఉన్నాను, పోలీస్ యాటిట్యూడ్ చూపిస్తున్నావా? అది రా. చెప్పు 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 ఎన్ని ఫ్లింగ్స్ చెప్పు. యూనిఫామ్ ఉందని. ఆ పోరెవరు చెప్పు. ఎవరు? అదే నేను కనిపించినావు కదా పోరుతో. అదే నువ్వే పంపించు, ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసావు. లేదే. ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి? ఎస్, ఓన్లీ చైల్డ్, సింహం సింగిల్. యా. అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు హైదరాబాద్లో? సోలోగా ఫ్యామిలీ. ఎందుకు ఫ్యామిలీతో ఉండడం నీకు ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా? ఎందుకు ఇష్టం ఉండదా? ఎవరు చెప్పారు? ఎంత స్వప్నం ఉంటుంది తెలుసా ఫ్యామిలీతో ఉంటే. మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని, వాడు రాజమండ్రిలో స్వప్నంగా ఉన్నాడు. వాడా? ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వాడికంటూ ఒక రొటీన్ ఉంది, శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు. అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇమీడియట్గా ఇలా చిటికెత్తి వచ్చేవాళ్ళు ఉంటారు. వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఇవన్నీ ఎందుకు చెప్పు? వాడి లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు, చేయనివ్వాలి. నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల, ఈవెన్ ఇఫ్ ఇట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ, విజయవాడ, ఈ రాడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 2-3 days గ్యాప్లో ఉన్నా సరే ఆ 2-3 days ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా. అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా, వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా. మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి. అయితే వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే, సర్జరీ అయిపోయిందా అన్న, ఎంతసేపు పట్టింది అంటే 3 గంటలు. 3 గంటలు కాదు 4 గంటలు పట్టింది అంటే, డాడీది సర్జరీ 4 గంటలు పట్టిందంట. అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు, కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవరు. ఏందా అనుకుంటే, బ్రెయిన్ సర్జరీ అంటున్నారు, 4 గంటలు పట్టింది అంటున్నారు, మరి అయినా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారి కంటే? అయ్యా, మా నాన్నగారు డాక్టరు, సర్జరీ చేసేటోడు, చేయించుకునేవాడు కాదు. నేనంత హార్ట్లెస్ కాదు. అంటే నీ ఉద్దేశంలో మా నాన్న అక్కడ 4 గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులు వేస్తూ చిలిపిగా కార్లో వస్తాను అనుకున్నావా? జరిగిందా? అయ్యా, మా నాన్న డాక్టరు, పేషెంట్ కాదు. హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు, నర్సులు కూడా ఉంటారు, కాంపౌండర్లు కూడా ఉంటారు. నా కింద నుంచి ఒకటి కొడుతుంది, ఒకటి కొడుతుందా? ఇలా ఎలా అనుకుంటున్నా చెప్పే. అడిగే కాదు, ఏంటి గడ్డం మీసం? పీసీఓడి అప్పుడు వచ్చింది డార్లింగ్. దట్ ఈస్ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పీసీఓడి వచ్చింది. పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది. జప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలీదు యాక్చువల్లీ. ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు. వన్స్ యూనో 15 days అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా. అయితే చాలామంది లేడీస్కి ఒక 80% to 90% ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్. కాకపోతే తిన్నుగా ఉంటుంది కొంతమందికి, కొంతమంది తిగ్గా ఉంటుంది.
అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటారు. మనకి డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళు. అసలు నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను. గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు, మొత్తం ఇలా వేసాడు బ్లేడ్. ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది. మై మామ్ ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్, బట్ షీ ప్లక్స్ ఇట్ అండ్ యూనో థ్రెడ్డింగ్ అది చేయించుకుంటాను. బాగా కనిపిస్తుంది, నాకు ఎక్కువ కనిపిస్తుంది. లేదు తిరగట్లేదు ఉంది, గట్టిగా ఉంది. అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నా. మళ్ళీ వెళ్ళగానే తీయించేసుకుంటాను ఎప్పటికప్పుడు. అది ఇప్పుడు ఏదో రోల్ ఆన్ లాంటిది వచ్చింది, దాంతో తీసేస్తే అయిపోతుంది. ఓకే, మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుందేమో అని భయం. చూడు మంది ఎంత బాగుంది చూడు. అంటే మరి నేను కూడా ఇలాగ షేవింగ్ లైజ్